తృణమూల్ కాంగ్రెస్ పార్టీ రెండుగా చీలిపోయిందా అనే దానికంటే చీలిపోయింది అని చెప్పాలి. నిన్న 50 మంది ఎమ్మెల్యేలు మమతా బెనర్జీకి వ్యతిరేకంగా, మమతా బెనర్జీ మేనల్లుడు తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి శాసనసభ పక్ష నాయకుడిగా ప్రజెంట్ ఉన్నటువంటి, అంటే బెంగాల్ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి అభిషేక్ బెనర్జీకి వ్యతిరేకంగా సమావేశమయ్యారు. 50 మంది ఎమ్మెల్యేలు, మొత్తం 80 మందిలో 50 మంది సమావేశమయ్యారు. ఇప్పుడు మామూలుగా పార్టీకి వ్యతిరేకంగా ఉన్న ఎమ్మెల్యేలు వేరే పార్టీలో జాయిన్ అవుదాం అనుకుంటారు, కానీ వీళ్ళు వేరే పార్టీలో జాయిన్ అవుదాం అని అనుకోవట్లే. అసలు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మాదే అని క్లెయిమ్ చేయదలుచుకున్నారు. నిన్న ఈ 50 మంది ఎమ్మెల్యేల డిమాండ్ అదే. అసలైన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మాదే, మమ్మల్నే పార్టీగా గుర్తించండి, మాలో ఒకరిని మేమే ఎన్నుకుంటాం శాసనసభ పక్ష నేతగా, అతనే తృణమూల్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్ష నేతగా బెంగాల్కి ప్రతిపక్ష నాయకుడిగా ఉంటారు, అభిషేక్ బెనర్జీని గుర్తించొద్దు అని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. మామూలుగా మెజార్టీ ఎమ్మెల్యేలు ఇటువైపే ఉన్నారు కాబట్టి మెజార్టీ ఎమ్మెల్యేలు ఎన్నుకున్న వాడే శాసనసభ పక్ష నాయకుడు అవుతాడు. అయితే 2/3 ఎమ్మెల్యేలు చీరాలి. 2/3 ఎమ్మెల్యేలు అంటే వాళ్ళకి 80 మందికి పైగా ఎమ్మెల్యేలు ఉన్నారు తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి కాబట్టి దగ్గర 60 మంది వరకు ఎమ్మెల్యేలు బయటికి రావాలి. ఇప్పటికైతే 50 మంది ఎమ్మెల్యేలు బయటకు వచ్చి విడిగా సమావేశం అవుతున్నారు మమతా బెనర్జీకి వ్యతిరేకంగా. ఇంకొక 10 మంది కనుక ఈ 50 మందితో యాడ్ అవుతే ఆటోమేటిక్గా ఇప్పుడు ఈ చీలిక వర్గాందే అసలైన తృణమూల్ కాంగ్రెస్ పార్టీగా మారిపోయే అవకాశం ఉంటుంది. వీళ్ళలో ఒకడే వాళ్ళ పార్టీకి శాసనసభ పక్ష నాయకుడిగా, బెంగాలీ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మిగతా ఎమ్మెల్యేలు ఎవరైతే మమతా బెనర్జీకి అనుకూలంగా, అభిషేక్ బెనర్జీకి అనుకూలంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఉంటారో వాళ్ళు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలుగా మాత్రమే ఉంటారు, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలుగా ఉండరు. ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ పార్టీని దాదాపుగా వేరే వాళ్ళు లాక్కోబోతున్నారు. మమతా బెనర్జీ చేతిలో నుంచి ఆ పార్టీ వెళ్ళిపోబోతుంది. నాకు తెలిసి రాబోయే కాలంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ హోదా నుంచి కూడా మమతా బెనర్జీని తప్పించే అవకాశం ఉంటుంది. ఇన్నాళ్ళు ఆమె చేతిలో అధికారం పెట్టుకుని అంతా నాదే రాజ్యం అనుకుంది. చివరికి ఆమె పార్టీ కూడా ఆమెను వెలేసే పరిస్థితి. చూడండి ఎంత విచిత్రమైన పరిస్థితి. ఏ పార్టీని అడ్డు పెట్టుకొని ఆమె ఇన్నాళ్ళు రాష్ట్రంలో అరాచకాలు క్రియేట్ చేసిందో, ఇప్పుడు ఆ పార్టీ కూడా నువ్వు మా నాయకురాలు కాదు పో, నీకు మా పార్టీకి సంబంధం లేదు పో అని నెట్టేస్తుంది. ఆమె కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్నాక ఆ పార్టీని ఎమర్జ్ చేసుకున్నారు. 3 దశాబ్దాలకి పైగా అధికారంలో ఉన్నటువంటి కమ్యూనిస్టులు కంచుకోటని బద్దలు కొట్టారు. కాబట్టి బద్దలు కొట్టిన తర్వాత ఒక డెమోక్రటిక్ ప్రాసెస్లో కనుక అధికారాన్ని చలాయిస్తే చాలా బాగుండేది. నియంతలాగా వ్యవహరించాలి. ఇక్కడ దెబ్బ కొట్టింది. ఇక్కడ మన చరిత్రలో చదువుకుంటాం, హిట్లర్ గనిమేనే హిట్లర్ని చంపాడు అని. హిట్లర్ని చంపినవాడు ఎవడు శత్రువుడు కాదు, ఆయన గనిమేనే ఆయన చంపాడు అని. ఎందుకు హిట్లర్తో వేగలేక. అలాగే ఇప్పుడు మమతా బెనర్జీని కూడా ఎవరో నాశనం చేయవసరం లే, ఆ సొంత పార్టీ వాళ్ళే నెట్టేస్తట్టున్నారు బయటికి, ఇంట్లో నుంచి పార్టీలో నుంచి బయటకు నెట్టేస్తట్టున్నారు. సో ఆమె నిర్మించిన సామ్రాజ్యం, ఆమె నిర్మించిన పార్టీ ఇలా ఆమె మేనల్లుడిని బయటికి నెట్టేస్తుంది. తృణమూల్ కాంగ్రెస్ పరిణామాల మీద, మమతా బెనర్జీ పొలిటికల్ లైఫ్ మీద మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి.